హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. మన ప్రసిద్ధ కథా నవల రచయిత ప్రముఖ సినీ దర్శకులు శ్రీ వంశీ గారు రచించిన మా పసలపూడి కథల నుండి ఒక చక్కటి కథ ఆరని పొయ్యి. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథలోకి వెళదాం. ఇద్దరు తమ్ముళ్లతో పాటు విజయనగరం వెళ్ళి ఆ మంచి వారి వీధిలో చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్న నల్లమిల్లి సూర్రెడ్డి విజయనగరం జిల్లాలో ఉన్న పద్మనాభం రాజపులోవల్లో ఉన్న రాజుల మామిడి తోటలు కౌలుకు తీసుకొని తమ్ముళ్లతో పాటు ఆ తోటల్ని జాగ్రత్తగా చూసుకుంటా వారికి పురుగు పట్టకుండా తెగుళ్ళు రాకుండా మందు అది కొట్టి సాగు చేస్తున్నాడు. ఆ మొదటేడు బాగా వచ్చిన పూత గాలిదుమారం అది లేకపోవటంతో రాల్లేదు. మంచి పంట బంగినపల్లి, రసాలు, కోలంగోవా బాగా దిగిని. అన్నిటికంటే పంట తక్కువ రేట్ ఎక్కువైన ఇమాం పసంద్ కూడా బాగానే దిగింది. లాభాలు బాగా రావటంతో సూర్రెడ్డి శిస్తుల్ని రాజుల ఇళ్ళకెళ్ళి మరీ ఇచ్చొచ్చాడు. దాంతో ఆ ప్రాంతంలో మంచి పేరు వచ్చేసింది అతనికి. చీపురుపల్లి, రణస్థలం, దాసన్నపేట నుంచి సంకిలి, కింతిలి, పీర్ల కోనేరు లాంటి ఊళ్ళ నుంచి పనిగట్టుకుని మరీ దిగిపోతున్న రైతులు మా తోట లీజుకు తీసుకోండి రెడ్డి గారు అంటే మా తోట లీజుకు తీసుకోండి అంటున్నారు. ఒక విధంగా బతిమాలుతున్నారు కూడా. దాంతో ఆ ఏడు కొన్ని వందల ఎకరాల తోటల్ని కౌలుకి తీసేసుకున్న సూర్రెడ్డి మా ప్రాంతంలో లేవరకంతో బాధపడుతున్న బంధువుల కుర్రోణ్ణి, అందులోనూ నల్లమిల్లోని మట్టుకే విజయనగరం తీసుకెళ్ళిపోయి తోటల్లో మకాం పెట్టించి ఈ తోట నాది కాదురా మీది, మీ తోటని మీరు జాగ్రత్తగా చూసుకోండ్రోయ్ అనేసి అప్పగించేశాడు. బంధువుల కుర్రోళ్ళు నాది అనుకుని కష్టపడటం వల్లనైతేనేం, సూర్రెడ్డి గారి అదృష్టం బాగుండటం వల్ల అయితేనేం రెండవ ఏడు మొదటి ఏడు కంటే బాగా వచ్చింది పంట. ఈ మూడో ఏడు పంట ఆ రెండేళ్లని మించిపోయింది. దాంతో అంబటి సత్రం దగ్గర 2000 చదరపు గజాల స్థలం కొని పెద్ద డాబా ఇల్లు కట్టించేసి కాపురాలు పెట్టేశాడు నల్లమిల్లి సూర్రెడ్డి గారు. సూర్రెడ్డి గారి భార్య పేరు వెంపర్తమ్మ. ఆ రోజు కార్తీక సోమవారం రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 దాకా అమృత ఘడియలు. ఉదయం 6:43 నుంచి 9:06 దాకా వెంపర్తమ్మ గారు నిన్న అర్ధరాత్రి దాటాక రాజమండ్రిలో ఎక్కిన పూరీ ప్యాసింజర్ విజయనగరం స్టేషన్లో ఆగేసరికి పొద్దుట 7 దాటింది. ఇంట్లో అడుగెట్టిన వెంపర్తమ్మ గారు సామాన్లు సర్దే పనులన్నీ తోటికోడల్లా కప్పగించి సరాసరి వంటగదిలోకి వెళ్ళి పొయ్యి ఎక్కడుందో చూసి అది ఉండాల్సింది ఇక్కడ కాదు ఆగ్నేయ మూలని చెప్పి ఓ 25 ఇటుకలు తెప్పించి తనే స్వయంగా పొయ్యి కట్టి ఆవు పేడతో అలిగి ముగ్గులెట్టి అమృత ఘడియలు దాటేలోపే నిప్పంటించి పాలు పొంగించి పరమాన్నం వండి ఇంటిల్లి పాదికి పెట్టింది. అంతలో వచ్చిన తోటికోడళ్ళు అక్కయ్య మధ్యాహ్నం వంటేం చేస్తారు అన్నారు. మంచి వంకాయలు తెప్పించండి, ఇవాళకి అత్తెసురు పచ్చి పులుసును చేసేద్దాం అంది వెంపర్తమ్మ గారు. మధ్యాహ్నం ఇంట్లో అందరితో పాటు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చిన జనాలకి కూడా లేత అరటాకులేసి స్వయంగా వడ్డిస్తూ చూడండి బాబు, ఎలాంటి మొహమాటం పడకుండా అడిగి మరీ వేయించుకోండే, ఇవాళ పచ్చి పులుసు ఒక్కటే చేశానని ఇబ్బంది పడొద్దు, రేపొస్తే అన్నీ వండి పెడతాను అంటూ వడ్డించటం మొదలెట్టింది. ఆమె చేతి వంట గురించి తెలిసిన ఇంట్లో వాళ్ళు సరే, బయటోళ్ళైతే అదో అమృతం అని పచ్చి పులుసు ముద్ద దూర్చుకొని తినటం మొదలెట్టేశారు. సూర్రెడ్డి గారి దగ్గరికి ఒక మనిషి వచ్చి రామభద్రపురం నుంచి సాలూరు నుంచి రైతులు వస్తున్నారు మిమ్మల్ని కలవటానికి అనే వెళ్ళాడు. వెంపర్తమ్మ దగ్గరకు వచ్చిన సూర్రెడ్డి వాళ్ళెవరో వస్తున్నారట మనల్ని కలవటానికి అన్నాడు. ఈవేళప్పుడు వస్తున్నారు, అన్నాలు తిన్నారో లేదో అంది వెంపర్తమ్మ గారు. అదే నాకు అనుమానంగా ఉంది అన్నాడు. గబా గబా వంటగదిలోకి పరిగెట్టింది. మధ్యాహ్నం 1:30కి వచ్చిన వాళ్ళు భోజనాలు అవుతుండగానే పీర్ల కోనేరు తోటల్లోనూ చిట్టల వలస తోటల్లోనూ కాపలా ఉండే కుర్రోళ్ళు ట్రంకు పెట్టెలతో పాటు దిగిపోయి పాలమూరెళ్ళి 2 రోజుల్లో వచ్చేస్తాం మా అయ్య అన్నారు సూర్రెడ్డితో. అప్పుడే అక్కడికి వచ్చిన వెంపర్తమ్మ ఆ కుర్రాళ్లతో ఒకడిని గుర్తుపట్టి ఒరే నువ్వు అమ్మిరెడ్డి అన్నయ్య గారి ఆఖరుడి కదా అంది. అవునత్తయ్య అన్నాడు కుర్రోడు. నీ పేరేంట్రా అంది. వెంకటనారాయణ రెడ్డి అన్నాడు.
ఎండన పడొచ్చారు, అన్నం తిన్నారా అంది. వాళ్ళు లేదు అన్న వెంటనే ఉన్న ఫలానా వంట చేసి వాళ్ళకి పెట్టడంతో పాటు దిబ్బరొట్టి కాల్చి పొట్లాలు కట్టి రాత్రి రైల్లోకి టిఫిని అందించింది. సరిగ్గా 3ంటికి వైజాగ్ పూర్ణ మార్కెట్లోను కురుంసాం మార్కెట్లోను హోల్సేల్ వ్యాపారం చేసే షావుకారులు మీసాల రాజుగారి మిలిటరీ హోటల్కి వెళ్ళొచ్చాక మాట్లాడుకుందాం అన్నారు సూర్రెడ్డితో. మన ఇంటికొచ్చి హోటల్లో తింటమేంటి, ఓ గడువు కూర్చోబెట్టండి అంది వేంపర్తమ్మ. ఆలస్యంగా వాళ్ళు భోజనాలు అయ్యేసరికి సాయంత్రం 4 అయ్యింది. అన్నం తిని ఓ కునుకు తీసి వచ్చిన తోటికోడళ్ళు అక్కయ్య పలహారం మాటేంటి అన్నారు. మసాలా గారెలు వేద్దామా పకోడీ వేద్దామా అడిగింది వేంపర్తమ్మ గారు. మీ చేత్తో ఏం చేసినా బాగానే ఉంటాయి కదా అన్నారు వాళ్ళు. మసాలా గారెలేద్దాం. ఎవరి దొడ్లో కన్నా వెళ్ళి లేత అరటాకులు 2 కోసుకొరమ్మనండి అని పనిలోకి దిగింది వెంపర్తమ్మ గారు. దీపాల వేలయ్యింది. మళ్ళీ రాత్రికి ఎసరు గిన్నె ఎక్కించింది పొయ్యి మీద. రాత్రి భోజనాలకి కూర్చోబోతూ ఉండగా మర్చిపోయావా, ఈవేళ నాకు ఉపవాసం అన్నాడు సూర్రెడ్డి గారొచ్చి. వెంటనే మూకుడు పెట్టి ఉప్పుడు పిండి చేసింది. పక్కలు సర్దుతున్న టైంలో కలకత్తా హోల్సేల్ మార్కెట్లో సేటులు దిగారు. ఈ మధ్య సూర్రెడ్డి గారికి బాగా దోస్తులయ్యారు సేట్లు. మామిడి పళ్ళ లారీలో వెళ్తే వెంటనే డబ్బు కట్టి డౌన్లోడ్ చేసుకునే మనుషులు వాళ్ళు. అయితే వాళ్ళకి కాస్త పుచ్చుకునే అలవాటు ఉంది. నల్లమిల్లి సూర్రెడ్డిని కూడా పుచ్చుకోమని బలవంతం చేస్తే చాలా ఇబ్బంది పడతా ఆడోళ్ళు ఇవాళ దిగారు ఊరు నుంచి అంటానే నా అనుస్తా పుచ్చుకోవటం మొదలెట్టాడు. తాగుతున్న కలకత్తా సేటుల మధ్యలో ఎండు చేపల వేపుడు అనేసరికి వంటగదిలోకి వచ్చిన సూర్రెడ్డి ఆ సంగతి చూడు అన్నాడు. ఇంకాసేపు అయ్యాక కోడి మాంసం వేపుడు అన్నాడు. మళ్ళీ వంటగదిలోకి వచ్చిన సూర్రెడ్డి కుదురుద్దా మరి అన్నాడు. ఇదంతా అయ్యేసరికి తెల్లవారుజాము 3 అయ్యింది. వేంపర్తమ్మ గారు ఎప్పుడు తిందో ఎప్పుడు పడుకుందో మండుతున్న పొయ్యి, ఆ పొయ్యి మీద నవ్వుతా ఇడ్లీ పాత్ర పెట్టింది. ఆ తర్వాత ఇనుప మూకుడెట్టి పూరీలు పొంగించింది. 2 రకాల పచ్చళ్ళు, పూరీ కూర కూడా చేసింది. ఇదంతా అయ్యేసరికి తూర్పున ఎర్రవారి తెల్లవారింది. వేంపర్తమ్మ గారు విజయనగరంలో దిగిన ఆ 24 గంటల్లో జరిగినట్టే తర్వాత రోజు కూడా జరిగింది. ఆ తర్వాత రోజు కూడా, దాని తర్వాత రోజు కూడా, ప్రతిరోజు అంతే. ఇంకా ఒకసారి ఒక కుర్రోడు వారాలు చేసుకుంటున్నాను, ఆదివారం పూట మీ ఇంటికి రమ్మంటావా అమ్మా అంటే తప్పకుండా రా బాబు అంది. ఒక ముసలి సాధువు గారిని వారానికి 1 రోజు భోజనానికి తనే పిలిచింది. రాత్రిపూట అన్నపూర్ణ కావిడి సాధువుకి తప్పకుండా అన్నం వేసేది. ఒకసారి ఎవరో సాములోరు శిష్యులతో పాటు దిగిపోయి చాలా రోజులుండిపోయాడు. వేళ కాని వేళ అర్ధరాత్రి అని లేకుండా మనుషులొచ్చి భోజనాలు చేసి వెళ్తూనే ఉన్నారు ఆ ఇంట్లో. ఏనాడు ఏ మనిషిని పల్లెత్తు ముక్క అన్న పాపాన పోలేదు వెంపర్తమ్మ గారు. కనీసం విసుక్కుని కూడా ఎరగదు. తుఫాన్ వచ్చింది. సుళ్ళు తిరక్కొడుతుంది గాలి. పూల్బాగ్లోను ఖేరీ చావిడి దగ్గర పాతకాలం కట్టడాలు నేలకూలుతున్నాయి. రాజాం అవతల ఊరే మునిగిపోయింది. గజపతి నగరం అవతల ఓ 100 పశువులు నీళ్లలో కొట్టుకుపోయి అయిపు లేకుండా పోయినయ్యట. కోరుకొండ దగ్గర ఆ కాలంలో కట్టిన రాజుల జేగురు రంగు విశ్రాంతి భవనం కుప్పకూలిపోయిందంట. కరెంటు తీగలు తెగిపోయినాయి. స్తంభాలు నేల మీదకి ఒంటిపోయినాయంట. ఊళ్ళో ఎక్కడ చూసినా నీళ్లు నీళ్లు నీళ్లు. పగలే చీకటిలాగుంది. ఆ చుట్టుపక్కల వీధుల్లో జనం వచ్చి సూర్రెడ్డి గారింట్లో తలదాచుకుంటున్నారు. వాళ్ళందరి పేరు పేరున పలకరించిన వేంపర్తమ్మ గారు అందరికీ వండి వడ్డిస్తుంది. వారం 10 రోజులు దాటినా తగ్గటం లేదు వర్షం. పొయ్యిలో పెట్టడానికి పుల్లలైపోయినాయి. బయట పుల్లల అడితి నిండా నీళ్లు. ఆ నీళ్లల్లో తేలుతున్నాయి పుల్లలు. దాంతో ఇది కాదు పని అని చెప్పి ఇంటి తలుపులు ద్వారబంధాలు పీకించి పొయ్యిలో పెట్టి మరీ వంట చేసింది. చాలా ఏళ్ళు గడిచినాయి. ముసల రకం వచ్చేసిన వెంపర్తమ్మ గారు ఏ జబ్బు రాకుండానే ఆ రోజు నిద్దట్లో చనిపోయింది. దొడ్లో శవం అటు పక్కనుంది. ఇటు పక్క మండుతున్న పొయ్యి మీద శవానికి స్నానం చేయించటానికి నీళ్లు కాగుతున్నాయి. ఆ మండే పొయ్యి దగ్గరికి వెళ్ళిన సూర్రెడ్డి గారు ఆమె జ్ఞాపకార్థం ఆ పొయ్యి ఎప్పటికీ వెలుగుతూనే ఉండాలని ఆజ్ఞాపించాడు. ఇది ఎన్నో ఏళ్ల నాటి మాట. సూర్రెడ్డి గారు కానీ ఆయన తమ్ముళ్ళు కానీ వారి భార్యలు కానీ ఎవరూ ఇప్పుడు లేరు. వాళ్ళంతా చనిపోయి చాలా ఏళ్ళైపోయింది. కానీ ఆనాడు వేంపర్తమ్మ గారు వెలిగించిన ఆ పొయ్యి ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.